ఏప్రిల్ 19 అమెరికాకి చాలా ప్రత్యేకం. ఏప్రిల్ 19, 1775 అదే రోజున అమెరికాస్ రెవల్యూషనరీ వార్ స్టార్ట్ అయింది. ఈ సంవత్సరానికి అంటే ఏప్రిల్ 19, 2025కి అమెరికాలో రెవల్యూషనరీ వార్ స్టార్ట్ అయ్యి 250 ఇయర్స్ అయిన గుర్తుగా దేశవ్యాప్తంగా అమెరికాలో 50501 మూవ్‌మెంట్ స్టార్ట్ అయింది. ఏంటి 50501? అమెరికాలో 50 రాష్ట్రాలున్నాయి. 50 రాష్ట్రాల్లో 50 ప్రొటెస్టులు. దేనికోసం? ఒకే ఒక దానికోసం. ట్రంప్‌కి వ్యతిరేకంగా. ట్రంప్‌కి నిరసన తెలియజేస్తూ. ఇది చాలా వింతగా ఉంది గదా! వచ్చిన 3 నెలలకే ఇంత అసమ్మత, ఇన్ని నిరసనలా? అవును. వేల మంది అమెరికాలో ఇప్పుడు అనేక నగరాల్లో స్ట్రీట్స్‌లోకొచ్చారు. అది మన్హాటన్ మిడ్ టౌన్ అవ్వచ్చు, న్యూయార్క్ అవ్వచ్చు, వాషింగ్టన్ అవ్వచ్చు, వైట్ హౌస్ చుట్టుపక్కల అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. నినాదాలు వినిపిస్తున్నాయి. దేనికోసం? డిపోర్టేషన్స్. ట్రంప్ ప్రభుత్వం ఎవరైతే విదేశీయులను బయటికి పంపించేస్తుందో, చిన్న చిన్న లోపాలున్న డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరినీ ఏ విధంగా అమానవైన రీతిలో బయటికి పంపించేస్తుందో దానికి సంబంధించి. ఫెడరల్ గవర్నమెంట్ ఉద్యోగాలు, అక్కడ గవర్నమెంట్ ఫైరింగ్స్, ఉద్యోగాలు కోత, తీసివేత. ఆ తర్వాత నేను రాంగానే యుద్ధాలు ఆపేస్తానని చెప్పాడు. రష్యా పైన ఏమీ మాట్లాడలేకపోతున్నాడు ఆయన. అదేవిధంగా ఇజ్రాయెల్కి విపరీతమైన సపోర్ట్ చేస్తున్నాడు. అంటే ఎవరైతే గాజాకు సంబంధించి ఎవరైతే ఎంపతి చూపిస్తున్నారో, అయ్యో అక్కడున్న పాలస్తీనియన్లు ఎంత నష్టపోతున్నారని ఆలోచిస్తున్నారో, అదేవిధంగా ఉక్రెయిన్ సంబంధించి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ బయటకు వచ్చి ట్రంప్ మీద నిరసనలు చేస్తున్నారు. ఇది మా హక్కు అని చెప్తున్నారనమాట. అదేవిధంగా అసలు వైట్ హౌస్ రాగానే ఇంతమంది ఉద్యోగాలు ఎలా తీసేసింది? ఇలాన్ మస్క్ లీడ్ చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ కేవలం ఉద్యోగాలు తీసేయడానికే ఉందా? ఇలాంటి ఖర్చులు వాళ్ళ ఖర్చులుగా కనిపిస్తున్నాయా? ఇలా చాలా ప్రశ్నలు వేస్తున్నారు. వర్కర్స్ షుడ్ హ్యావ్ పవర్. శ్రామికులకి కూడా పవర్ ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా చాలా పవర్ ఉంటుంది. అదేవిధంగా అమెరికాలో రాచరికం వద్దు, నువ్వు రాజు కాదు, నో కిన్షిప్, నువ్వు రాజు కాదు, నువ్వు ప్రజాస్వామ్యంలో ఉన్నావు, ప్రజాస్వామ్యంలో ఉండాలి, అంతేగాని నువ్వు రాజులా రాలేదు ఇక్కడికి అని చెప్పి ట్రంప్ని ప్రశ్నిస్తున్నారు. స్టాప్ ఆర్మింగ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్కి విపరీతమైన ఆయుధాలు పంపించే ప్లాన్లో ఉన్న ట్రంప్ ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తూ చాలా స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. నువ్వు ఆపేయి అని చెప్తున్నారు. అంతేకాదు ప్రతి దానిలో డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. అంటే ప్రతిదీ కూడా న్యాయబద్ధంగా, సక్రమంగా, పక్షపాతం లేకుండా ఉండాలి. నువ్వు ఇష్టం వచ్చినట్లు చేయడానికి వీల్లేదని చెప్తున్నారు. మైగ్రెంట్స్ సపోర్ట్గా ఎవరైతే విదేశాల నుంచి వచ్చి ఉంటున్నారో అమెరికాలో, మైగ్రెంట్స్గా చాలా కాలం నుంచి ఉంటున్నారో వాళ్ళకి సపోర్ట్గా చాలామంది నినాదాలు ఇస్తున్నారు. అంత అర్జెంటుగా లీగల్ ప్రాసెస్ ఏమీ లేకుండా మెయిల్ పెట్టేసి నువ్వు వాళ్ళని పంపించేస్తావు బయటకు అని చెప్పి కూడా ప్రశ్నిస్తున్నారనమాట. చాలామంది డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ఏదైతే ఇలాన్ మస్క్ లీడ్ చేస్తున్నారో దాన్ని విపరీతంగా తిడుతున్నారు. యూనివర్సిటీ స్టూడెంట్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళందరూ కూడా డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. యూనివర్సిటీస్కి చాలా యూనివర్సిటీస్ తన మాట వినని యూనివర్సిటీస్కి ఫెడరల్ ఫండింగ్ ఆపేశాడు, ఇంక్లూడింగ్ హార్వర్డ్ యూనివర్సిటీ. హార్వర్డ్ యూనివర్సిటీ కూడా ఇప్పుడు ట్రంప్ వ్యతిరేకంగా ప్రశ్నిస్తుంది అనమాట. నువ్వు చెప్పినట్టు మేము వినేదేంటి? ఎడ్యుకేషన్ హక్కు ఉంటుంది, ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఉంటుంది, ఎనాలిసిస్ ఉంటుంది, దీనిలో మాకు చాలా రైట్స్ ఉంటాయి. నువ్వు చెప్పినట్టు మేము వినాల్సిన అవసరం లేదు, ఇది డెమోక్రసీ అని చెప్పి చాలా మంది విద్యార్థులు ఇప్పుడు ట్రంప్ తిడుతున్నారనమాట. ట్రంప్కు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా హ్యాండ్స్ ఆఫ్ ప్రొటెస్ట్లు స్టార్ట్ అయిపోయినాయి. చాలా మంది క్రౌడ్ అక్కడికి వచ్చేసి ట్రంప్ నువ్వు మాకొద్దు, నువ్వు రాచరికం చేస్తావు అని చెప్పి ప్రశ్నిస్తున్నారనమాట. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక డిపోర్టేషన్ మిషన్ లాగా అయిపోయిందని, డిపోర్టేషన్ చేయడానికి వాళ్ళొక ప్రత్యేకమైన ప్యాకేజ్నే కనిపెట్టారని, ట్రంప్ కావాలని చెప్పి రాచరికపు పోకళ్ళు పోతున్నారని, అదేవిధంగా ఎలా అయినా సరే ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీని లొంగ తీసుకుని ఆయనతో ఆట ఆడుకుంటున్నారని, పుతిన్ని ఏ విధంగానూ ఒక చిన్న రిమార్క్ కూడా రానివ్వట్లేదని, అదేవిధంగా ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళకి ఏమీ తెలియని వాళ్ళకి ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ఇచ్చి దాదాపు 2 లక్షల ఉద్యోగాల కోత విధించారని, ఇలా మాకు ఖర్చులు పెరిగిపోయినాయి, ఈ ట్రేడ్ వార్స్ అని స్టార్ట్ చేశారు. దీనిలో విపరీతమైన ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఉంది భవిష్యత్తులో అమెరికాలో. చిన్న చిన్నవి కూడా కాస్ట్లీ అయిపోతాయి, మాకు నువ్వు వద్దురా బాబు, వచ్చిన 3 నెలలకి నేను ఎందుకు ఎన్నుకున్నావు అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తున్నారు. అయితే కొంతమంది ఇది వన్ సైడెడ్ వాదన. ట్రంప్ను సమర్థించే వాళ్ళు చాలామంది ఉన్నారు. రిచ్ పీపుల్ అమెరికాలో చాలామంది సమర్థిస్తున్నారు. అమెరికన్ సిటిజన్స్లో కొంతమంది ట్రంప్ని సమర్థిస్తున్నారంట. ట్రంప్ ఈ గోల్డ్ వీసా కూడా స్టార్ట్ చేశాడు. ఎవరైతే బాగా డబ్బులు ఖర్చు పెట్టి వీసా పొందగలరో వాళ్ళే, ఆ ప్రివిలేజ్డ్ క్లాస్ పీపుల్ అమెరికాకు వచ్చి ఉంటారు. అమెరికాలో ఎవరుంటారు, ఎవరు ఉండరు అనేది మేమే డిసైడ్ చేస్తాం, అది మాదే ప్రివిలేజ్ అని చెప్పి ఇప్పుడు అమెరికా అంటుంది. ట్రంప్ వచ్చిన తర్వాత మొత్తం మీద ప్రపంచాన్ని ఒక షేక్ చేపిస్తున్నాడు అనమాట అమెరికన్ పాలసీస్తో. అయితే ట్రంప్ తన పాలసీస్ తనవే, ఎవరి మాట విండు. 2 విషయాల్లో ట్రంప్తో ఎవరు నెగోషియేట్ చేయలేరు. ఒకటి ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్, అక్రమ వలసదారులు, రెండోది ట్రేడ్. ఈ రెండిట్లో ట్రంప్ను ఎవరు మార్చలేరు.